మసాయిపేటలో పీహెచ్సీ లేకపోవడంపై బీజేపీ మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రజాపాలనలోనూ అదే పరిస్థితి కొనసాగడం దురదృష్టకరమని విమర్శించారు. అత్యవసర వైద్యం కోసం ప్రజలు వెల్దుర్తి లేదా తూఫాన్ వెళ్లాల్సి వస్తోందని, వెంటనే ప్రభుత్వం స్పందించి మండలంలో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏవి కూడా ఇంతవరకు మండలం ఏర్పాటైన నుండి ఇంతవరకు కూడా ఒక రెవెన్యూ తప్ప వేరే ఏవి కూడా అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవి ఏర్పాటు చేయడం జరగలేదు. అలాగే మరియు పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మాసేపేటలో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నారు రాత్రి కాగానే. సో పోలీస్ స్టేషన్ అనేటిది మాసేపేట మండలంలో నూతనంగా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే వాహనదారులు, వాహన చోదకులు కానీ ఎవరు కానీ మన మాసేపేట మండలంలో చాలా ఎక్కువయ్యారు. మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండల కేంద్రం ఏర్పడి 6 సంవత్సరాలు గడుస్తున్నా ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కానీ, అంతకుముందున్న బీఆర్ఎస్ కానీ మాసాయిపేట మండల కేంద్రంలో ఇప్పటి వరకు ఒక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరం. మాసాయిపేట మండల ప్రజలు ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలంటే అయితే గతంలోని వెల్దుర్తి మండలానికి వెళ్ళాలి, లేదంటే చేగుంట మండలం నుంచి వచ్చిన గ్రామాలు ఏవైతే 4 గ్రామాలు ఉన్నాయో వాళ్ళు చేగుంటకు వెళ్ళాలి, లేదంటే తూప్రానికి వెళ్ళాలి. కానీ మాసాయిపేట మండల కేంద్రంలో ఒక ఆరోగ్య కేంద్రం లేకపోవడం నిజంగా దురదృష్టకరం.